ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. దుఃఖానికి కారణము ఏమి? ఒక వ్యక్తి తన జీవితంలో దుఃఖాన్ని దేనివల్ల పొందుతూ ఉన్నాడు? దుఃఖ సంబంధమైనటువంటి విషయాలు నిరంతరము కూడా ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దేనివల్ల ఒక వ్యక్తి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు? ఆ దుఃఖ సంబంధమైనటువంటి ఆలోచనల చేత నిరంతరము కూడా సంసారములో అనేక వ్యథలు పొందుతున్నాడు అని అంటే దుఃఖానికి కారణము అజ్ఞానము. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించుకొని ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతాడో, జ్ఞానాన్ని పొందడము వల్ల దుఃఖము తొలగిపోతుంది. ఇక్కడ దుఃఖానికి ప్రధాన కారణము అజ్ఞానము. అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు ఎంతవరకు జీవుడిని వెంబడిస్తూ ఉంటాయో అంతవరకు అనేక దుఃఖాల యొక్క సంస్పర్శ జీవుడు పొందుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దుఃఖ సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని జ్ఞానము చేత తొలగించుకోవడానికి ప్రయత్నము చేయాలి. అయితే అన్ని దుఃఖాలకు కారణము అజ్ఞానము కాబట్టి ఇప్పుడు జ్ఞానము చేత ఆ దుఃఖాన్ని తొలగించుకోవాలి. అయితే ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? జ్ఞానము అనే పదానికి అర్థం ఏమిటి? శరీర సంబంధమైనటువంటి జ్ఞానమా, మనో సంబంధమైనటువంటి జ్ఞానమా, లేక బుద్ధ్యాది ధర్మాలతో కూడుకున్నటువంటి జ్ఞానమా? వీటికంటే విలక్షణంగా ఆత్మ అనేది ఒకటి ఉంది. దానిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అజ్ఞానము తొలగిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అజ్ఞానము తొలగిపోతుందో, తొలగిపోయినప్పుడు క్రమంగా ఆ వ్యక్తి ఈ సంసారంలో ఏర్పడుతున్నటువంటి అనేక దుఃఖాలను ఛేదించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు నేను శరీరము అనుకున్నంత వరకు అనేక దుఃఖాలు పొందుతూ ఉంటాడు ఒక వ్యక్తి. అన్ని దుఃఖాలకు కారణం ఏమిటి అని అంటే దేహాత్మ బుద్ధియే అన్ని దుఃఖాలకు ప్రధాన కారణము. అంటే నేను శరీరము అనే భావము ఉండడము వల్ల అనేక దుఃఖాలను ఒక వ్యక్తి పొందుతూ ఉన్నాడు. ఎప్పుడైతే జ్ఞానము చేత నేను శరీరము కాదు అనేటువంటి ఒక దృఢ భావనను సాధకుడు అథవా ఒక వ్యక్తి పొందుతాడో, పొందగానే క్రమంగా అజ్ఞానము తొలగిపోతుంది. ఇప్పుడు నేను శరీరము కాదు అనేటువంటి ఆ దృఢ భావనను కలగడానికి ఏం చేయాలి సాధకుడు అని అంటే జపధ్యానాదుల వల్ల, పూజాది క్రతువుల వల్ల, యాగాది క్రతువుల వల్ల, దైవ సంబంధమైనటువంటి కర్మల వల్ల ఆ యొక్క భగవద్జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఒక వ్యక్తి పొందగలుగుతాడు. ముందు తన జీవితంలో నిష్కామ కర్మను చేస్తూ ఆ నిష్కామ కర్మ వల్ల అంతఃకరణ శుద్ధిని పొంది, అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత గురువు నుండి ఒక మంత్రాన్ని గ్రహించి ఆ మంత్రాన్ని నిరంతరము జపధ్యానాదులు చేయడం వల్ల క్రమంగా అంతఃకరణములో భగవత్ సంబంధమైనటువంటి ఒక వాత్సల్య రూప భక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాత్సల్య రూపమైనటువంటి భక్తి జపధ్యానాదుల చేత దృఢమవుతుందో, దృఢమవ్వగానే
సాధకుడిలో ఉండేటువంటి అజ్ఞానము యొక్క స్పర్శ ఏదైతే ఉందో ఆ అజ్ఞానం యొక్క స్పర్శ తొలగిపోతుంది. ఇక్కడ వాత్సల్య రూపమైనటువంటి ప్రేమ భక్తి ఏదైతే ఉందో ఇది జపధ్యానాదులను తీవ్రతరము చేయడం వల్ల ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో అధికంగా జపధ్యానాదులను చేస్తాడో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అవ్యాజ్య ప్రేమరూప భక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే అవ్యాజ్య ప్రేమరూప భక్తి ఏర్పడుతుందో ఏర్పడగానే ఆ అంతఃకరణములో దేహాత్మ భావ సంబంధమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతఃకరణములో ప్రధానంగా మనస్సు కదా, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటి యొక్క సమ్మిశ్రితము అంతఃకరణము కాబట్టి వీటిలో మనస్సే ప్రధానం. మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు దాన్ని మనస్సు అంటున్నాము, నిర్ణయము తీసుకుంటే దాని బుద్ధి అంటున్నాము. కాబట్టి చేసే పనిని బట్టి మనసు యొక్క పేరు మారుతుంది, కానీ వాస్తవానికి ఉన్న వస్తువు ఒకటే, దాన్ని మనము మనస్సు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మనసుకి ఏది ఆలంబన అవ్వాలి అని అంటే అవ్యాజ్యమైనటువంటి ప్రేమరూప భక్తి ఎప్పుడైతే మనసుకు ఆలంబన అవుతుందో ఆ ఆలంబన చేత క్రమంగా మనస్సు పవిత్రీకరింపబడుతుంది. ఎప్పుడైతే మనసు పవిత్రీకరింపబడుతుందో పవిత్రీకరింపబడినటువంటి మనస్సు క్రమంగా ధ్యానాదులను తీవ్రతరము చేస్తుంది. అంటే మనము ఏ జపాన్ని అయితే చేస్తూ ఉన్నామో ఆ జపాన్ని అధికంగా చేసి ఆ ధ్యానాన్ని అధికంగా చేసి అనుభవాన్ని పొందడానికి మనసు ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మనస్సులో ఆ యొక్క అవ్యాజ్య ప్రేమరూప భక్తి దృఢమవ్వగానే క్రమంగా జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగగానే అప్పుడు దేహాత్మ బుద్ధి ఏదైతే ఉందో ఆ దేహాత్మ బుద్ధి తొలగిపోతుంది. దేహాత్మ బుద్ధి తొలగిపోగానే అప్పుడు దేహము వల్ల కదా అన్ని దుఃఖాలు అన్నీ వస్తూ ఉన్నాయి, దేహాన్ని అంటిపెట్టుకొని కదా అనేక దుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను శరీరము కాదు అనేటువంటి ఒక భావన ఎప్పుడైతే జ్ఞానము వల్ల దృఢమవుతుందో, ప్రేమరూప భక్తి వల్ల దృఢమవుతుందో, వైరాగ్యాదుల వల్ల దృఢమవుతుందో, ఆ దృఢమవ్వగానే మనస్సులో ఈ యొక్క అజ్ఞాన సంబంధమైనటువంటి స్పర్శ ఏదైతే ఉందో ఆ స్పర్శ తొలగిపోతుంది. ఎప్పుడైతే మనస్సులో ఉండేటువంటి అజ్ఞాన రూప సంబంధమైనటువంటి స్పర్శ తొలగిపోగానే జ్ఞానము ఆ యొక్క అంతఃకరణములో వికసితమయ్యి క్రమంగా ఆత్మజ్ఞానంగా పరిణామం చెందుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానంగా పరిణామం చెందగానే అప్పుడు శరీర ధర్మాల కంటే నేను వేరు అనేటువంటి ఒక దృఢ భావం కలిగి క్రమంగా అప్పుడు శరీర సంబంధాన్ని మనస్సు వదిలివేస్తుంది. ఎంతవరకైతే శరీర సంబంధాన్ని మనసు పెట్టుకుంటుందో అంతవరకు దుఃఖం కలుగుతుంది. ఎప్పుడైతే మనస్సు జ్ఞానము చేత శరీర సంబంధ భావాన్ని వదిలివేస్తుందో, కేవలము ఆత్మభావాన్ని మనసు కలిగి ఉండగానే అప్పుడు ఇక దుఃఖానికి అవకాశము ఉండదు. అజ్ఞానము వల్ల కదా దుఃఖం ఏర్పడుతుంది. ఇప్పుడు తన మనస్సు జ్ఞానము యందు నిలకడ కలిగి ఉండడం వల్ల అజ్ఞానానికి అవకాశము ఉండదు. ఎప్పుడైతే అజ్ఞానానికి అవకాశం ఉండదో అజ్ఞానజనితమైనటువంటి కార్యాలకి కూడా అవకాశము ఉండదు. క్రమంగా అనేక దుఃఖాలు దేనివల్ల అయితే కలుగుతూ ఉన్నాయో ఆ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా సంసారములో ఏర్పడుతున్నటువంటి దుఃఖానికి ప్రధాన కారణము అజ్ఞానము కాబట్టి ఆ అజ్ఞానాన్ని జ్ఞానము చేత తొలగించుకోవాలి. ఆ జ్ఞానము పొందడానికి ముందు అంతఃకరణ శుద్ధిని పొందాలి. అంతఃకరణ శుద్ధి క్రమంగా అంతఃకరణ శుద్ధి కలగగానే భక్తి వైరాగ్యాలను తీవ్రతరము చేసుకొని అవ్యాజ్య ప్రేమరూప భక్తిని పొందాలి. అవ్యాజ్య ప్రేమరూప భక్తిని పొందగానే ఆ వాత్సల్య రూప భక్తి ఎప్పుడైతే మనస్సులో దృఢమవ్వగానే ఆ భగవతత్వాన్ని తెలుసుకొని ఆ జ్ఞానము యందు మనస్సు దృఢపడుతుంది. దృఢపడగానే అప్పుడు నేను ఆత్మను అనేటువంటి జ్ఞానము చేత శరీర భావాన్ని వదిలివేస్తుంది. ఎప్పుడైతే శరీర భావాన్ని వదిలివేస్తుందో క్రమంగా ఆ శరీర భావాన్ని వదిలివేయడం వల్ల ఆ మనస్సు నిరంతరము కూడా ఆత్మానందాన్ని పొందుతుంది.
కాబట్టి ఈ విధంగా దుఃఖానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని మీరందరూ కూడా తొలగించుకొని మీ జీవితంలో అటువంటి ప్రేమరూప భక్తి వల్ల భగవద్ అనుగ్రహానికి మీరందరూ కూడా కృపాపాత్రులు అవ్వాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓం.